అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ సైడ్లో ఒక డోర్ ఉంది, అది మామూలుగా గోడ ఉంది, దాన్ని మొత్తం తీసేసిండ్రు బ్యాక్ సైడ్లో. అయితే మీరు ఒకసారి చూడండి. అయితే వీళ్ళకి ఏంటంటే మంచినీళ్ళు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చిండంట, తాగిండంటే రూమ్లో వండుకున్నట్ట కూలర్ వేసుకొని. ఇక లోపల ఏం జరిగిందనేది ఇంకా మామూలుగా అల్లుడు బిడ్డ వండుకుంటారంటే అయితే ఎవరు మధ్యలో అయితే డిస్టర్బ్ చేయరు కదా. వీళ్ళు డోర్ పెట్టుకొని వాళ్ళు పడుకున్నారు, వీళ్ళు డోర్ పెట్టుకొని వీళ్ళు ఇక మధ్యలో ఏం జరిగింది, కుక్కలు మొరిగినాయి అంటారు. ఏం జరిగింది అనేది ఇక భగవంతునికి తెలియాలి. ఎందుకంటే మనకు అక్కడ ఆధారాలు ఏందనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఓ టీం ఉంటుంది. అది మొత్తం కూడా ఒకసారి వాళ్ళు ఆలోచించాలి. ఏది ఏమైనప్పటికీ అమ్మాయి అయితే చనిపోయింది. ఆ అమ్మాయి ప్రాణం విలువ ఏంటనేది సమాజంలో మనం ఆలోచించాలి. ఒక ప్రాణం విలువ 100 కోట్లు పెట్టిన ప్రాణం రాదు. హరిబాబుని చంపినా మళ్ళీ వైష్ణవి రాదు. హరిబాబుని శిక్షించడం అంటే ఇట్లా ఏదో మనము జైల్లో కూర్చోబెట్టడం కానీ ఒక కాలో చెయ్యో తీసేయాలి. అప్పుడు ఆ పేను 20 కత్తిపోట్లు. మరి ఇలా 20 కత్తిపోట్లు ఎంత అల్లాడి ఉండొచ్చు, అమ్మ అని ఎంత అల్లాడి ఉండొచ్చు. ఆ ప్రాణం తలుచుకుంటే ఎంత బాధేస్తుంది. మనము చూస్తుంటాం మనం, కానీ ఒక తల్లికి ఎంత బాధ ఉంటుంది చెప్పు. 9 నెలలు మోసిన బిడ్డను వాడు ఒక మృత్యుంలాగా వచ్చి నేను ఈ బిడ్డను చేసుకుంటా అని వచ్చి అదే చావు రూపకంగా వచ్చి తన్నుకొని పోయి నమ్మించి గొంతు కోసిండు. ఇది నమ్మించి గొంతు కోసిండు సామెత కరెక్ట్ పనికొచ్చిండు. వీళ్ళ సొమ్మే తిని వీళ్ళింట్లోనే ఉండి వీళ్ళనే అది చేసి ఎంత దుర్మార్గుడు అండి. వాడిని ఎవడండి సేవ్ చేసేది, వాడు మంచోడని ఎవడంటున్నాడండి. నాకు అర్థం కావట్లేదు మరి.